ఎందుకు వచ్చినాం దేవుని సన్నిధికి? ఆయన స్వరం వినడానికి వచ్చినాం. ఆయన చిత్తం చేయడానికి భూమి మీద బతుకుతున్నాం. ఎందుకు బతికి ఉన్నాం ఇంకా ఈ భూమి మీద? ఒకే ఒక్క జీవితం కదా, చాలా చిన్న జీవితం. ఆయన ఇవ్వకుండా మనం ఏమన్నా కలిగి ఉన్నామా? ఈరోజు కలిగి ఉన్న ప్రతిదీ ఆయన ఇస్తేనే కదా మనం కలిగి ఉన్నాం. ఆయన లేకుండా మనం ఏం కలిగి ఉండగలుగుతాం? ఆయన ఇవ్వకుండా మనం ఏం కలిగి ఉంటాం? ఒక క్షణం ఊపిరి తీసుకోవాలంటే ఆయన కృప కావాలి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే దేవుని కృప అని ఒప్పుకోవాలి. హల్లెలూయా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు, నీతి న్యాయాలు ఆయన సింహాసనానికి ఆధారం. రాజులు శిరం వంచినారు, ప్రధానులు శిరం వంచినారు. ఒకడు అనుకున్నాడంట, ఇదంతా నాది కదా, నా జ్ఞానంతో కట్టుకున్నా కదా, నా తెలివి కదా, నా రాజరికము కదా అనుకున్నాడంట. ఒకడు గడ్డిని మేపినాడు. పశువు కాదు, పక్షి కాదు, మనిషి కాదు. చూస్తే 2 కాళ్ళ మీదనే ఉన్నాడు. గడ్డి మేసినాడు. చేతులకు పక్షిలాగా గోర్లు మొలిసినాయి. జంతువులాగా మారిపోయినాడు. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళీ దేవుని దిక్కు తిరిగితే దేవుడు సింహాసనం ఇచ్చినాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనం మట్టి మనుషులం, ఆయన మహిమ స్వరూపి అయిన దేవుడు. తగ్గి ఆయన పాద సన్నిధిలో నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే ప్రభువా. హల్లెలూయా. నోవా కాలంలో జరిగినట్టు పెండ్లికిచ్చుకుంటూ, పెండ్లి చేసుకుంటూ, ఇండ్లు కట్టుకుంటూ, తినుచు త్రాగుచు సరిపోయిందిలే, ఎప్పుడో కదా, ఇంకా మనకెందుకులే. హల్లెలూయా. హల్లెలూయా. కాదు, ఇది దేవుని నమ్మినం మనం, ఆయన రక్తముతో ముద్రించబడినం మనం. మనకు రక్షణ దొరికింది. ఈ విలువైన రక్షణ, ఈ ఉచితమైన రక్షణ అన్యులకు దొరకాలి. దేవుడు లేని ప్రజలు రక్షించబడాలి. నరకంలో కాలుతున్నప్పుడు వాళ్ళు నీకు చూపిస్తాడు, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉన్నావు, కానీ ఒకసారి తొంగి చూడు, అగాధంలో చూడు. నీతో ఉన్నవాళ్ళు, నీతో తిన్నవాళ్ళు, నీకు గిఫ్ట్లు ఇచ్చిన వాళ్ళంతా నరకంలో కాలుతుంటే మాకు చెప్పవా నువ్వు ఎంత స్వార్థపరురాలివి, ఎంత స్వార్థపరుడివి, మేము బ్రతికున్నప్పుడు మాకొక్క మాట చెప్పవా యేసు ప్రభు గురించి అని వాళ్ళు శపిస్తుంటే, ఏడుస్తుంటే, పండ్లు కొరుకుతుంటే, నీ రక్త సంబంధికులే, నీ బంధువులే నరకములో పడి ఏడుస్తుంటే, కాలుతుంటే పరలోకంలో సంతోషంగా ఉండగలుగుతావా? హల్లెలూయా. నీ తోడబుట్టిన వాళ్ళే, నీ రక్త సంబంధికులే నరకములో కాలుతుంటే పరలోకంలో నువ్వు ఎట్లా సంతోషంగా ఉండగలుగుతావు? కొర్నేలి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అన్యుడు, దేవుడంటే తెలియదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన మాత్రమే కాదు, ఆయన దాన ధర్మాలు చేసేవాడంట. ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. మీ బైబిల్ తీయండి, అపోస్తల కార్యములు. మీ బైబిల్లో ఉన్నాడా ఆయన? నా ఒక్క బైబిల్లోనే ఉన్నాడా? ఒకసారి చూడండి ఆ 10వ అధ్యాయంలో. హల్లెలూయా. త్వరగా ముగించుకుందాం. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి. శతాధిపతి అంటే శత అంటే 100 మంది, 100 మందికి పైన ఆయన అధిపతి. ఎవరంట ఆయన? భక్తిపరుడంట. ఎవరెవరితో? ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు ఏం చేసేవాడంట? బహుధర్మము చేసేవాడంట. ఇంకా సండే అప్పుడప్పుడు ప్రార్థన చేయుచుండెను. సండే ఉందా? అప్పుడప్పుడు అని ఉందా? అతడు ఒక్కడే అని ఉందా? తన ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు కలిగి జనులకు బహుదాన ధర్మాలు చేస్తూ ఏం చేస్తున్నాడంట? ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడంట. హల్లెలూయా. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవదూత ఎవరి దగ్గరికి వచ్చింది?
ప్రార్థించే కొర్నేలి దగ్గరకు వచ్చారు దేవదూత. ఏమంటుంది దేవదూత? ఏం పెట్టి? పేరు పెట్టి పిలిచారు దేవదూత. ఏమని? కొర్నేలి. హల్లెలూయా అనగానే ఆయన ఏమన్నాడు? ఆయన దర్శనమందు, ప్రార్థనలో దర్శనము చూస్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థించే వాళ్ళు దర్శనాలు చూస్తారు. ప్రార్థించే వాళ్ళు ప్రభువుకి తమ జీవితంలో మొదటి స్థానం ఇస్తారు. ప్రార్థించే వాళ్ళు పాపము చేయరు. ప్రార్థించే వారిలో పార్షియాలిటీ ఉండదు. ప్రార్థించే వాళ్ళు దేవునికి సెకండ్ ప్లేస్ ఇవ్వరు. చిల్లర దేవుడిగా పెట్టుకోరు. దేవుణ్ణి పాలేరులాగా చూడరు. దేవుడు అని అంటే నో సెకండ్ ప్లేస్. హల్లెలూయా. దేవునికి ప్రాణం ఇస్తారు. ప్రాణం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తారు. ప్రార్థించేవాడు పాపము చేయడు. పాపము చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థించేవాడు అందరినీ దేవుని ప్రేమతో ప్రేమిస్తాడు. ప్రార్థించేవాడు కలలు గంటాడు, దర్శనములు చూస్తాడు. ప్రార్థించేవాడు పరిశుద్ధాత్మతో నింపబడతాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. పాపము నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతుంది. నువ్వు ప్రార్థించడం ఆపేసినావనంటే ప్రభువు నుంచి ఏం వినకుండా ఆపేసినావు, చెవులు మూసుకున్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రార్థిస్తున్నాడు కాబట్టి ప్రార్థనలో ఒక దర్శనాన్ని చూస్తున్నాడు, తేటగా చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దేవదూత దిగివచ్చి కొర్నేలి. హల్లెలూయా. దేవదూత ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా వచ్చినాయి. హల్లెలూయా. ఏమేమి వచ్చినాయంట? నీ ప్రార్థనలు వచ్చినాయి ఫస్ట్ దేవుని సన్నిధికి. ఆ తర్వాత ఇంకేమొచ్చినాయంట? నీ ధర్మకార్యాలు వచ్చినాయి. బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అంట. బీదలకి అప్పిచ్చేవాడంట, బీదలను కనికరించేవాడంట, యెహోవాకు అప్పిచ్చేవాడంట. అబ్బా, ఎవరిని కనికరించేవాడు? బీదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. యేసు ప్రభు ఒకసారి ఒక ఉపమానం చెప్పినాడు. ఆయన సింహాసనం ఎదుట, ఆయన ధవల సింహాసనం ఎదుట కుడివైపు కొంతమంది ఉన్నారట, ఎడమవైపు కొంతమంది ఉన్నారంట. కుడివైపు ఉన్న వాళ్ళను చూసి అంటాడంట, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చినారు, దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చినారు, దిగంబరనై ఉన్నప్పుడు నాకు వస్త్రం ఇచ్చినారు, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను చూడవచ్చినారు, రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించినారంటే, అయ్యో ప్రభా, నువ్వెప్పుడు రోగివైనవు, నువ్వెప్పుడు ఆకలితో ఉన్నావు, నువ్వెప్పుడు దాహంతో ఉన్నావు, నువ్వెప్పుడు దిగంబరతో ఉన్నావు, నేనెప్పుడు నిన్ను దర్శించినానయ్యా అనంటే, నీ పొరుగువారు, బీదలు, దరిద్రులు, వాళ్లకు నువ్వు చేసినవు చూడు, నాకు చేసినట్టే నా తండ్రి సంతోషంలో పాలు పొందండి అని. హల్లెలూయా. ఎడం వైపు ఉన్న వాళ్ళను చూసినాడు. నేను ఆకలి కొంటిని కానీ మీరు నాకు, దప్పికొంటిని కానీ మీరు నాకు దాహం ఇవ్వలేదు, దిగంబరనై ఉంటిని కానీ మీరు నాకు వస్త్రం ఇవ్వలేదు. హల్లెలూయా. హల్లెలూయా. చెరలో ఉంటిని కానీ మీరు నన్ను చూడరాలేదు, వ్యాధితో ఉన్నా కానీ నన్ను పరామర్శించలేదు. హల్లెలూయా. అయ్యో, ఎప్పుడున్నావు ప్రభా ఇదంతా అంటే, ఏం లేకుండా దిక్కులేని దరిద్రులు, బీదలు ఉంటారు కదా, సమాజానికి మస్ట్గా ఎవరు దృష్టిలో లేకుండా ఉంటారు కదా, వాళ్లకు నువ్వు చేయలేదు కదా, నాకు చేయనట్టే. బీదలకు ఇచ్చేవాడంట, కనికరించేవాడంట, కటాక్షం చూపేవాడంట, యెహోవాకు అప్పిచ్చేవాడంట. ఒక సేవకుడు మీటింగ్కి వెళ్తున్నాడు, వర్షాకాలం ఇట్లాగే రెయిన్ కోట్ వేసుకొని స్పీడ్గా వెళ్తున్నాడు. ట్రైన్ టైం అవుతుంది. ఇది నిజంగా జరిగింది. హల్లెలూయా. స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నాడంట. ఆ తీసుకెళ్ళే ఒక బ్రదర్ బైక్ మీద, తొందరగా రండి అయ్య గారు, బండి వెళ్ళిపోతుంది. ఒక చోటుకి వెళ్ళిన తర్వాత సడన్గా ఆ పాప అన్నాడంట, తీసుకెళ్ళి ఆయన ఆపు అన్నాడంట. ఏమైందయ్యా, ట్రైన్ లేట్ అవుతుంది, ఒక్క నిమిషం ఆపు. ఆ బైక్ దిగి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోయినాడంట, వచ్చేసినాడంట. ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే, పర్లేదు వెళ్ళిపోదాం పదా అన్నాడంట. సరే, ట్రైన్ ఎక్కినాడు, ఆయన సేవ చేసుకున్నాడు, ఆయన యాత్ర ముగించబడ్డది. ఏదో ఒకరోజు యాత్ర ముగించబడుతుంది కదా. మన గొప్పతనము, మన బ్యాక్గ్రౌండు, మన లెవెల్ చూపించుకునేది భూమి మీద కాదు, పరలోకం చూపిస్తుంది మనకి. ఆ సింహాసనం దగ్గర తెలుస్తుంది మనం ఎవరు, మనమేంటి. భూమి మీద
ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు మనం ఏం చేసినామనేది. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన యాత్ర ముగించుకొని అక్కడికి పోయినాడు, సింహాసనం దగ్గరికి పోయినాక దేవుడు ఆయనకి ఒక విలువైన ప్రశస్త్రమైన ఒక కోటు ఆయన మీద కప్పినాడంట. అది ఎవ్వరికి లేదంట. అక్కడ గొప్ప బహుమానం ఆయనకు కప్పినాడంట. ఎందుకు ప్రభా? నాలో ఏ మంచితనం ఉంది ప్రభా, నేను ఎంతటి వాడిని ప్రభా అని అన్నాడంట. ఒక్కసారి ఆయన అక్కడ చూపించినాడంట, చూడు బిడ్డ, నువ్వు సేవకి వెళ్ళేటప్పుడు, పరిచర్యకి వెళ్ళేటప్పుడు నీ ఒకే ఒక్క రెయిన్ కోట్, అక్కడ సేవలో నీకు అవసరం, నీ దగ్గర ఒకటే ఉంది. అయినా కూడా ఆ రోడ్డు పక్కన కూర్చొని వర్షానికి వణికిపోతున్న ఆ భిక్షకుడిని చూసి నువ్వు బండి ఆపి, ట్రైన్ టైం అవుతున్న బండి ఆపి వెళ్ళిపోయి నీ కోటు కప్పినావు చూడు. హల్లెలూయా. నిజంగా చెప్పాలంటే అక్కడ ఉన్నది భిక్షకుడు కాదు, నేనే ఉన్నా అక్కడ. హల్లెలూయా. నువ్వు దాటి వెళ్ళకుండా కోటు కప్పి నీ ఒక్క కోటుని కప్పిపోయినావు చూడు. హల్లెలూయా. అందుకే నేను నీకు ఎప్పటికీ ఉండిపోయేది అదే. చూడు, మంచి ఖరీదైన కోటు, ఖరీదైన షూస్ 5,000 10,000 పెట్టి కొనుక్కున్నాం అనుకో, ఎంతకాలం ఉంటుంది భూమి మీద? సరే, వాడకుండా జాగ్రత్తగా కాపాడుకున్నావు, పరలోకం తీసుకుపోగలుగుతావా? హల్లెలూయా. కానీ ఆ నిత్యరాజ్య మహిమలో ఎప్పటికీ కోట్ల 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 సంవత్సరాలు నిలిచిపోయేటట్లు ఆయన తన మహిమ గల వస్త్రాన్ని కప్పినాడంట. ఎంత గొప్ప భాగ్యం కదా. కన్నీళ్లతో శిరము వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాడంట దేవుని సేవకుడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం కదా మనకి భూమి మీద. హల్లెలూయా. కొర్నేలి బహు దాన ద్రవ్యం ఏం చేసినాడంట? దాన ధర్మాలు చేసినాడు. దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయంట. నువ్వేమైనా విందు చేయాలనుకున్నావు అనుకో, నీ వాళ్ళని, నీకు చెందిన వాళ్ళని, నీ స్థాయికి తగ్గోళ్ళని, మళ్ళీ నిన్ను పిలిచే వారిని పిలువకు అని నా బైబిల్లో రాయబడి ఉంది. హల్లెలూయా. నీ బహు దాన ద్రవ్యములు ఎక్కడ చేరినాయంట? పరలోకంలో. పరలోకంలో జ్ఞాపకార్థంగా దేవుని ఎదుట చేరినాయంట. దేవుడే నరునికి అచ్చి ఉండడు, దేవుడే నరునికి రుణపడి ఉండడు. మన జీవితం అంతా దారపోసిన ఆ కన్న ప్రేమ రుణాన్ని, ప్రాణమిచ్చిన రుణాన్ని మనము తీర్చలేము. ఆఖరి నెత్తుటి బొట్టును గుండెలోంచి చెందిన ఆ దేవుని రుణాన్ని మనము తీర్చలేము. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి అయ్యా, ఆయన ఏమన్నాడు తెలుసా? దేవదూత దిగొచ్చి ఏమంటున్నారో తెలుసా? చర్మకారుడైన సీమోను అని వాని ఇంట, చర్మకారుడైన సీమోన్ అని వాని ఇంట. ఎక్కడున్నాడంట? ఎక్కడ? ఏమని అక్కడ పర్టిక్యులర్గా ఏమని రాయబడి ఉంది? చర్మకారుడైన. చర్మకారుడు అంటే జంతువుల తోళ్ళు తీసి ఆ తోళ్ళని చర్మం చేస్తారు కదా, కంపు వాసన ఉంటుంది కదా అక్కడ. కొంచెం తక్కువ జాతి అంటారు కదా, అక్కడ ఎవరున్నారు? పేతురున్నాడు. ఇప్పుడు వచ్చి మాట్లాడేది ఎక్కడి నుంచి వచ్చారు? దేవదూత పరలోకం నుండి దిగి వచ్చారు. పరలోకంలో కంపు ఉంటుందా? పరలోకంలో క్యాస్ట్ ఉంటుందా? పరలోకంలో ఇంకేమన్నా ఉంటుందా? మట్టి కూడా ఉండదు అక్కడ. పరలోకం నుంచి, దేవుని మహిమ నుంచి వచ్చిన దేవదూత చెప్పొచ్చు కదా ఏదో ఒక మాట, దేవదూతే చెప్పొచ్చు కదా. చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనే మారు పేరు గల సీమోను దిగి ఉన్నాడు, ఆయనను పిలిపించుకో. ఈయన శతాధిపతి. ఎందుకు ఒక మట్టి మనిషి అడ్రస్ ఇస్తున్నారు? హల్లెలూయా. ఆయనను పిలిపించుకొని ఆయన ఏం చెప్తాడో విను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మట్టి మనిషి. సీమోనుగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అంత చేపల కంపు వచ్చేది. ఎందుకు? చేపల జాలరు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పైరూపాన్ని చూడడండి, దేవుడు నీ గతాన్ని చూడడండి, దేవుడు నీ డిగ్రీస్ చూడడండి, దేవుడు నీ హైట్ పర్సనాలిటీని చూడడండి, దేవుడు నీ క్వాలిఫికేషన్ చూడడండి, దేవుడు నీకున్న దేన్ని చూడడు. హల్లెలూయా. దేవునికి కావలసింది నీ హృదయం.
దేవుడు చూసేది నీ మనస్సు. దేవుడు చూసేది ఆయన ఎదుట నువ్వు నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఎట్లా ఉన్నావు అనే నీ సీక్రెట్ లైఫ్ చూస్తాడా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకము నిన్ను చూసే దృష్టి వేరు, దేవుడు నిన్ను చూసే దృష్టి వేరు. లోకం ఒక మనిషిని అవుటర్ అపియరెన్స్తో చూసి వీళ్ళు ఇట్లాంటి వాళ్ళంట, వీళ్ళ గతం ఇట్లా అంట, వీళ్ళు ఇట్లా చేశారంట. హల్లెలూయా. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు ఎప్పుడో చేసిన దాన్ని ఇప్పుడు పట్టుకొని వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు అనడు. హల్లెలూయా. దేవుడు నీ భవిష్యత్తును చూస్తాడా. ఒకసారి ఇట్లాగే ప్రార్థన చేసుకుంటున్నా, కన్నీళ్లతో దేవుణ్ణి స్తుతించుకుంటున్నా. ఏమేడ్చి ప్రార్థన చేస్తున్నావు అని ఒక స్వరం వినబడుతుంది. నువ్వు ఎట్లాంటోడివో ఎప్పుడైనా గుర్తు చేసుకున్నావా? నువ్వు ఇట్లాంటోడివి కదా, అట్లాంటోడివి కదా అని గతంలో చేసిన కొన్ని తప్పులు గుర్తు చేస్తూ ఉంటే, అవును కదా, ఇంత ఘోర పాపిని కదా, నా ప్రార్థన వినబడుతుందా పరలోకంలో అనుకుంటూ ఒక డిప్రెషన్, ఒక కృంగిపోయినట్లుగా మారిపోయిన అప్పటికప్పుడే. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మెల్లనైన స్వరంతో, కుమారుడా, నీ గతాన్ని గుర్తు చేసి నిన్ను కృంగజేసే అపవాదికి వాడి భవిష్యత్తును ఒక్కసారి గుర్తు చేయి అన్నాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ గతము చాలా చెడ్డగా ఉండొచ్చు. నీ గతం దేవుడు లేనప్పుడు, దేవుడు నమ్మిన తర్వాత తెలిసి తెలియక మిస్టేక్స్ జరగవచ్చు. అయినా ఆయన రక్తముతో నిన్ను కడిగినాడు. ఈ తల్లి ఆ బిడ్డను ఎత్తుకుంది కదా, ఇప్పుడు పాస్ చేసినాడు అనుకో, పిల్లో నిసిరు కొడుతుందా బయటికి? రెడీ అయ్యి చర్చికి తీసుకొని వస్తుంటే 1, 2 అన్నీ చేసినాడు అనుకో మీద, అక్కడ పెంట కుప్ప మీద పడేస్తుందా? కుమారుడు కదా. హల్లెలూయా. ఎత్తుకుంటారు కదా. ఏం చేస్తారు? డ్రెస్ ఒక్కటి మురికి అయ్యింది, ఆ డ్రెస్సును తీసి పడేసి తర్వాత ఉతుక్కుంటారు. కానీ వెళ్ళాల్సిన పని మీద బిడ్డను శుభ్రం చేసి తను శుభ్రపడి మళ్ళీ ఎత్తుకొని హత్తుకొని వెళ్తుంది కదా. ఎందుకురా ఇట్లా చేసినామని కొడుతుందా తల్లి? పిల్లుని వదిలేస్తారా? కొట్టి పక్కన పెట్టేస్తారా? మళ్ళీ కడిగి శుభ్రపరిచి ఎత్తుకుంటారు కదా, హత్తుకుంటారు కదా. మరి ఒక తల్లి ఒక తండ్రి అట్లా చేస్తే, హల్లెలూయా, హల్లెలూయా, మరి మన పరలోకపు తండ్రి, మనం యేసు రక్తము చేత ఎప్పుడైతే మన తప్పును, పాపాన్ని ఒప్పుకొని నన్ను క్షమించు ప్రభు అని అన్నామో, ఆ రక్తం మనల్ని కడిగేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనకు పరలోక రాజ్యములో యుగ యుగాలు ఆయనతో జీవించే భాగ్యం దొరుకుతుంది. కానీ అదే అపవాది, ఎవడసలు అపవాది? యెషయా 14వ అధ్యాయంలో, యెహెజ్కేలు 28వ అధ్యాయంలో వాడి కొరకు రాయబడి ఉంటుంది, వాడు పడద్రోయబడిన దూత, దేవదూత, మహిమ నొందిన కెరూబు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. యెషయా 14, యెహెజ్కేలు 28వ అధ్యాయం చదవండి. తేజో నక్షత్రమా, నువ్వేలా పడద్రోయబడితివి వేకువ చుక్క, నువ్వు మహిమ నొందిన కెరూబు అయి ఉంటివి, కానీ మహోన్నతునికి పైగా ఎక్కిపోయేదను, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందని అనుకున్నావు. కానీ గర్వించి ఏం చేసినాడంట? వాడు పడద్రోయబడ్డాడంట. అపవాది అంటే ఎవరో తెలుసా? దయ్యం అంటే ఎవరో తెలుసా? పడద్రోయబడిన దేవుని దూత. వాడికి లిమిట్ ఉంది, వాడి శక్తికి లిమిట్ ఉంది, వాడి బలానికి లిమిట్ ఉంది. వాడు అన్ని చోట్ల ఒకేసారి కనబడలేడు. హల్లెలూయా. కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైనా నిన్నెవరైనా ఒక మాట అన్నారనుకో, అది దేవుని ఆత్మతో మాట్లాడుతున్నారా, దురాత్మతో మాట్లాడుతున్నారా అనేది సింపుల్గా గుర్తుపట్టచ్చు. వాళ్ళ మాట వాక్యానుసారంగా ఉందా? ఆ మాట ద్వారా నేను దేవునికి దగ్గర అవుతున్నానా, నేను సరిచేయబడుతున్నానా, ఇది గద్దింప, ఇది దేవుని బోధన, దేవునికి దగ్గర చేసే మాటలేనా, దేవుని నుంచి నన్ను దూరం చేసే మాటలా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కృంగజేసే మాటలు, నీ గతాన్ని ఎత్తిపట్టి నీ లూప్ హోల్స్, నిన్ను కండెమ్, శిక్షావిధికి గురి చేసి నేరారోపణ చేసే మాటలైతే 100% అవి దురాత్మ నుంచి వచ్చేవే, దయ్యం నుంచి వచ్చేవే. ఎవరైనా నీతో ఇతరుల గురించి చెప్తున్నారా, వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అని, నువ్వు వింటున్నావా?
అది దురాత్మ నుంచి వచ్చేవే. హల్లెలూయా. దేవుని నుంచి వచ్చే మాటలు ఎట్లుంటాయంటే నిన్ను ఎక్విప్ చేస్తాయి, నిన్ను బలపరుస్తాయి, నిన్ను ధైర్యపరుస్తాయి, నీ భవిష్యత్ కొరకు నిరీక్షణను కలగజేస్తాయి. దేవుని మహిమపరిచేవిగా ఆ మాటలు ఉంటాయి, నిన్ను ఎంకరేజ్ చేసేవిగా ఉంటాయి, దేవునికి అంటుకట్టేవిగా ఉంటాయి, ప్రార్థనకు వాక్యానికి దగ్గర చేసేవిగా, దేవునికి దగ్గర చేసేవిగా మాటలు ఉంటాయి. హల్లెలూయా. అవి దేవుని నుంచి వచ్చేవి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్ను కృంగజేసే, నీ మీద నేరారోపణ మోపే, నీ గతాన్ని ఎత్తి చూపే దురాత్మలకు, అపవాదికి నువ్వేం చేయాలో తెలుసా? వాడి భవిష్యత్తును గుర్తు చేయాలి. నీ భవిష్యత్తు ఏందో తెలుసా? యేసు రక్తంతో కడగబడిన తర్వాత యుగ యుగాల నిత్యరాజ్య మహిమలో జీవిస్తావు యేసయ్యతో కూడా. ఆ పడద్రోయబడిన అపవాది యొక్క భవిష్యత్తు ఏందో తెలుసా? ప్రకటన గ్రంథంలో 19, 20, 21, 22 అధ్యాయాల్లో చూస్తే 20వ అధ్యాయంలో పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని వాణ్ణి కుక్కను ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొని పోతున్నాడంట దేవదూత. ఎవరిని? అపవాదిని, సాతానును. ఎక్కడ పడేస్తున్నారు తెలుసా? అగ్నిగుండములో పడేస్తున్నాడంట. హల్లెలూయా. వాడి భవిష్యత్తు ఎక్కడ? అపవాదిది అగ్నిగుండములో. మన భవిష్యత్తు ఎక్కడ? యేసు రక్తంతో కడగబడి వాక్యానుసారం జీవిస్తే నిత్య రాజ్య మహిమలో. హల్లెలూయా. హల్లెలూయా. దేవదూత దిగొచ్చింది. చర్మకారుడైన సీమోను ఇంట. ఎవరంట? పేతురు అనే మారు పేరు గల సీమోనున్నాడు, పిలిపించుకో. దేవదూత ఎందుకు చెప్పలేదు? ఎందుకు పేతురును పిలిపించుకోమని చెప్పింది? దేవదూత ఎందుకు చెప్పారు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ పేతురును పిలిపించినప్పుడు ఆ ఇంట్లో ఆ శతాధిపతి అంట, అక్కడ చదవండి 10వ అధ్యాయంలో పేతురు వచ్చిన తర్వాత ఏం జరిగిందో. దాని తర్వాత వచ్చేసిండు, అదంతా అయిపోయింది. ఆయన కూడా దర్శనం చూసినాడు, దేవుడు ఆయనకు కూడా చెప్పినాడు, నువ్వు వెళ్ళు, నిన్ను వెతుకుతూ 3 మనుషులు వచ్చినారు, సందేహించకుండా వెళ్ళు అని అన్నాడు. ఆయన వెతికే వాళ్ళను ఆహ్వానించినాడు, వాళ్ళతో కలిసి కొర్నేలు ఇంటికి వెళ్ళినాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళేసరికి ఆయన పాదాల మీద పడాలి అని అనుకున్నాడు. అయ్యో, నేను కూడా నీ వంటి మనిషినేనయ్యా, నేను దేవుణ్ణి కాదు, మనందరం ఆయన కాళ్ళ మీద పడాలి అని చెప్పి ఆయనను అడ్డగించినాడు. ఎందుకు నన్ను పిలిపించినారు అని అన్నాడు. ఎందు గురించి నన్ను పిలిచినారు? అప్పుడు ఆయన చెప్తున్నాడు, అయ్యా, పగలించుమించు 3 గంటల వేళ నేను ప్రార్థన చేసుకుంటే నా దర్శనమందు తేటగా ఒక దేవదూత దిగివచ్చి కొర్నేలి అని పిలుచుట నేను చూసినా. అప్పుడు ఆ దేవదూత ఏం చెప్పారంటే, చర్మకారుడైన సీమోను అని వాని ఇంట పేతురు అనే మారు పేరు గల సీమోను దిగి ఉన్నాడు, అతనిని పిలిపించుకొని మాటలు వినండి. హల్లెలూయా. అందుకే నేను మిమ్మల్ని పిలిపించిన. ఆయన ఎవరెవరిని పిలిపించుకున్నాడంట? బంధువులను, చుట్టాలను, తన కుటుంబీకులను, రక్త సంబంధికులను అందరినీ ఇంట్లో పిలిపించుకొని పేతురును పిలిచి, ఇప్పుడు ఏం చెప్తావో చెప్పయ్యా. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాడు, ఆయనకు పక్షపాతం లేదు. నేను కూడా ప్రార్థన చేసుకునేటప్పుడు నేను కూడా ఒక దర్శనాన్ని చూసిన అని పేతురు జరిగింది చెప్పినాడు. నేను కూడా ఆకలిగా ఉన్నా, ఆకలేస్తుంది, మేడగదిలోకి వెళ్ళిపోయినా, ప్రార్థన చేసుకుంటున్నా, కింద వంట చేస్తున్నారు, నేను ఆకలితో పరవశుడనైపోయినా, అప్పుడే ఆకాశం నుండి 4 చెంగులు పట్టి దింపబడిన ఒక దుప్పటి వంటి పాత్ర ఒకటి చూసిన. నేను ఆ పాత్రలో చూస్తే నా కల్లారా అందులో 4 కాళ్ళు గల జంతువులు, భూమి మీద పాకే జలచరములు, ఆకాశ పక్షులు అన్నీ ఉన్నాయి. అప్పుడు ఒక స్వరం నేను విన్నా, పేతురు, లేచి వాటిని చంపుకొని తిను అనే స్వరాన్ని విన్నా. అయ్యో ప్రభువా, అపవిత్రమైనది ఎప్పుడు నా నోట పడలేదయ్యా. 3 చెప్పినాడంట, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచకూడదు. హల్లెలూయా. ఎవరు పవిత్రం చేసిన వాటిని నీవేమని ఎంచొద్దు? నిషిద్ధమైనవిగా ఎంచొద్దు. యేసు రక్తముతో కడగబడిన ప్రతి ఒక్కరూ ప్రశస్తమైన వాళ్ళే. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏమని రాయబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎవరు చేసినారు? యేసు రక్తం, యేసయ్య చేసినాడు. యేసయ్య పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధముగా ఎంచకూడదు. 3 స్వరాన్ని నేను విన్నా. వినగానే ఆ దుప్పటి ఆకాశమునకు మళ్ళీ వెళ్ళిపోయింది.
అప్పుడు ఇంకో స్వరం విన్నా, నిన్ను వెతుకుతూ 3 వస్తారు, నువ్వు సందేహం ఏమీ చెప్పకుండా వాళ్ళతో నువ్వు వెళ్ళు. అది నాకు జరిగింది. నేను వచ్చాను, ఇప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్తూ ఉన్నాడు మాటలో మాటగా, దేవుడు పక్షపాతి కాడు, ఆయన సృష్టి అంతటికి యజమానుడు, ఆయన అందరికీ తండ్రి అవుతాడు, ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తాడు, ఆయనలో పక్షపాతం లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు, కొందరికి కాదు. ఒక జాతి కోసం రాలేదు ఆయన, ఒక ప్రాంతం కోసం రాలేదు. యూదా జాతికి మాత్రమే దేవుడు కాదు ఆయన, సర్వ సృష్టికి దేవుడైన, సర్వ మానవాళికి దేవుడైన, సమస్త మానవాళి కోసము తన ఆఖరి నెత్తుటి బొట్టును దారపోసిన సృష్టికర్త ఆయన, ఓనర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ సృష్టి అంతటికి యజమానుడైన, సర్వ మానవాళికి దేవుడు అయిన, ప్రభువు అయిన, మనలో ఉన్న ఊపిరి ఆయన శ్వాస. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దేవుని ప్రేమ గురించి చెప్తున్నాడు. ఆయన మరణము బంధించి ఉంచుట అసాధ్యం. దేవుడు ఆయనను లేపినాడు, మరణములో నుంచి జీవములోనికి దాటించినాడు అని ఆ యేసు ప్రేమ గురించి చెప్తా ఉంటే వింటున్న వాళ్ళందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చాడంట. హల్లెలూయా. ఒకసారి చదవండి. పేతురు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన స్టోరీ చెప్పట్లేదు. నాకు అది లేదు, ఇది లేదు, నా భక్తి ఏందో తెలుసా, నా బతికేందో తెలుసా, నేను ఎంత ఏం చెప్పట్లేదు. పనికి మాలిన మాటలు ఏం చెప్పట్లేదు. తన గురించి ఏం చెప్పుకోవట్లేదు. తన్నెవరు పంపించినారో, తనను ఎవరు ఏర్పరచుకున్నారో, పిట్టకథలు లేకుండా, జోక్స్ లేకుండా ఏం చెప్తున్నాడు? పుట్టించిన దేవుని గురించి చెప్తున్నాడు. మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుని గురించి చెప్తున్నాడు. చెప్తుంటే ఇంకా ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆయన మాటలు వింటున్న వాళ్ళందరి మీదకి, హల్లెలూయా, చప్పట్లతో ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దిగి వచ్చినాడంట. పరిశుద్ధాత్ముడు ఎవరి మీద అంట? బాప్తిస్మం పొందని వాళ్ళు, ఇంకా మారు మనసు పొంది పాపక్షమాపణ కూడా పొందని వాళ్ళు, అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ దిగి వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? విభ్రాంతి నొందినారంట. వాళ్ళు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టినారంట. దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టినారంట. సత్య స్వరూపియగు ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీతిని గూర్చి, తీర్పును గూర్చి మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడే ఆత్మస్వరూపిగా ఆయన పరలోక మహిమను విడిచి భూమి మీదకి వచ్చినాడు, మనలోనికి వచ్చినాడు. పరిశుద్ధాత్ముడు దేవుడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి, దేవుడు. ఆయన మనలోనికి దిగొస్తాడు. హల్లెలూయా. మనల్ని ఒప్పింపజేస్తాడు. మనము ఆహ్వానిస్తే, మనం ఆయన చిత్తానికి లోబడితే నిత్య రాజ్యమహిమలో క్రీస్తు దగ్గరికి ఆయన మనల్ని తీసుకుపోతాడు. పరలోకం తీసుకుపోవడానికి, ఆ సింహాసనము దగ్గరికి మనల్ని చేర్చడానికి, క్రీస్తు దగ్గరికి తీసుకుపోవడానికి, క్రీస్తు సారూప్యములోనికి మనం మార్చబడేటట్లు మన బోధకుడుగా, నాయకుడిగా, మన యజమానుడిగా, మన స్నేహితుడిగా, మన తల్లిగా, మన తండ్రిగా మన కొరకు పంపబడ్డాడు పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధాత్ముని చేత నడిపించబడే జీవితమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారంట. అప్పుడు ఆయన ఏమంటాడో తెలుసా? అన్యజనుల మీద సైతము దేవుని ఆత్మ మన మీద దిగొచ్చినట్టు దిగొస్తే ఇంకా నీళ్ళ కాటంకం చేయవాడెవడు? అప్పుడే అక్కడే బాప్తిస్మం పొందినారంట. అబ్బా, పరలోకంలో పండగ జరగవచ్చు కదా, పరలోకంలో దేవదూతలు తొంగి చూడొచ్చు కదా. ఎందుకో తెలుసా? దేవదూతలు సువార్త చెప్పలేరండి,
సువార్త అంటే ఏందో తెలుసా? యేసయ్య నీ పాపాల నుండి విడిపిస్తాడు. యేసు రక్తం ప్రతి పాపాల నుండి కడిగేస్తుంది. ఇదిగో నేను క్షమించబడ్డా, మీరు కూడా యేసయ్యను నమ్మితే క్షమించబడతారని దేవదూతలు చెప్పలేరు. దేవదూతలకు లేని గొప్ప భాగ్యం మట్టి మనిషికి ఇచ్చినాడు. అందుకే సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ సువార్త, సిలువ సువార్త ప్రకటించడానికి. ఆ సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుతుంది, కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మీ మీదికి దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. ఏంటి దేవుని శక్తి? దేవుడే చనిపోయి సమాధి చేయబడి, సిలువలో చనిపోయి సమాధి చేయబడి భూమి కింది భాగములలోనికి దిగిపోయి 3వ దినమున సమాధి గుండెను చీల్చి సజీవుడై లేచినాడు కదా మహిమ దేహంతో. ఆయనే తండ్రి దగ్గరికి తన పరిశుద్ధ రక్తము చేత అతి పరిశుద్ధ స్థలములో మన ప్రధాన యాజకుడిగా అక్కడికి వెళ్ళిపోయి ఆయన మరలా పరిశుద్ధాత్మగా మనలోనికి దిగి వచ్చి నివాసం ఉంటాడు. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? హల్లెలూయా. మనం ఏమై ఉన్నామంట? దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ వచ్చి మీలో నివసిస్తున్నాడనియు మీరు ఎరగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మనుషులకు దాసులు కాకండే. ఏం పెట్టి కొనబడ్డారు? వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. అమూల్యము, నిర్దోషము, నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము చేత మీరు వెలపెట్టి కొనబడ్డారా. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త ప్రకటించినాడు, బాప్తిస్మాలు జరిగినాయి. అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఒకే ఒక్క జీవితం, ఇది కూడా చాలా చిన్న జీవితం. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, రక్షించుకున్నాడు. రక్షణ దొరికింది, పాప క్షమాపణ దొరికింది, పరిశుద్ధ గ్రంథం నీ చేతికి ఇవ్వబడింది. దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆరాధించే భాగ్యం నీకు దొరికింది. ఈ ఒక్క జీవితాన్ని, ఈ చిన్న జీవితాన్ని ఎట్లా జీవిస్తున్నావు? దేని కొరకు జీవిస్తున్నావు? హల్లెలూయా. ఏంటి నీ అల్టిమేట్ గోల్ ఏంది? మనుషులను సంతోషపరచాలనుకుంటున్నావా? మనుషుల కోసం జీవిస్తున్నావా? డబ్బు సంపాదించాలనుకుంటున్నావా? పేరు ప్రఖ్యాతి సంపాదించాలనుకుంటున్నావా? ఎవరు వస్తారు నీతో? ఏం తీసుకొని పోతావు వెళ్ళేటప్పుడు? హల్లెలూయా, హల్లెలూయా. ప్రాణం ఇచ్చిన దేవుని కొరకు ప్రాణాన్ని సైతం లెక్కబెట్టకుండా ప్రాణము కంటే ఎక్కువగా ఆయనను ప్రేమించి ఆరాధించి సేవించి ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆఖరి ఊపిరి వరకు ఆయన ఉన్నత మహిమను వెతకడానికి నీ జీవితాన్ని సమర్పించుకొని పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డట్లయితే ఆ నిత్యరాజ్య మహిమలో నీకు మెప్పు, ఘనత, తేజోవాసుల స్వాస్థ్యములో దొరుకుతుంది. హల్లెలూయా. ఈ జీవితానికి ఒక అర్థం ఉన్నది. వ్యర్థమైన జీవితాన్ని అర్థవంతంగా మార్చింది కలువరి సిలువలో ఆయన ప్రాణత్యాగమే. హల్లెలూయా. ఒకప్పుడు పనికిమాలిన జీవితమే, ఒకప్పుడు వ్యర్థమైన జీవితమే, ఒకప్పుడు చీకటి జీవితమే, ఒకప్పుడు అంధకారమై పాపము చేత చచ్చిన జీవితమే. ఆయన తన ప్రాణాన్నిచ్చి, ఆయన తన రక్తాన్నిచ్చి ఆ మరణములో నుండి జీవములోనికి, అంధకారములో నుండి వెలుగులోనికి, ఆ పనికి మాలిన వ్యర్థమైన జీవితంలో నుండి అర్థవంతమైన జీవితంలోనికి తీసుకొని వచ్చింది ఆ కలువరి సిలువ ప్రాణ త్యాగమే, ఆ రక్త ప్రోక్షణే. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేని కొరకు బ్రతకాలనుకుంటున్నావు? నీ జీవితము అర్థం ఏంటి? నీ అల్టిమేట్ గోల్ ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జీవించేది ఇంకా నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు అన్నాడు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు జీవిస్తున్నారు మరి ఇప్పుడు నీలో? ఎందుకోసం జీవిస్తున్నావు? ఈ లోక యాత్ర ముగించగానే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ఈ లోకం మనకు పర్మనెంట్ కానే కాదు కదా, ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి. ఈ బలం ఉండదు, జ్ఞానం ఉండదు, యవ్వనం ఎంతకాలం ఉండదు, పోగేసుకున్న డబ్బులు ఎప్పటికీ ఉండవు,
అకౌంట్లో ఉన్న డబ్బులు ఎప్పటికీ ఉండవు. హల్లెలూయా. ఎన్ని కోట్లున్నా, ఎన్ని లక్షలు సంపాదించినా ఒక్క రూపాయి కూడా మనం తీసుకొని పోలేము. వెండి బంగారాలు ఎంత సంపాదించినా ఒక తులం కూడా మనం పట్టుకొని పోలేము. పట్టు చీరలు, మంచి విలువైన ఖరీదైన వస్త్రాలు ఎన్ని మనం కొనుక్కున్నా ఒక్కటి కూడా మనం తీసుకొని పోలేము. ఒకే ఒక్క జీవితం, ఇది చాలా చిన్న జీవితం. యేసు రక్తముతో కడగబడిన జీవితం, జీవ గ్రంథములో మన పేర్లు రాయబడిన జీవితం, ఈ లోకంలో నుండి వేరుపరచబడిన జీవితం, యేసు రక్తము చేత ప్రతిష్ఠించబడిన జీవితం, ప్రత్యేకించబడిన జీవితం. ఈ లోకంలో ఉన్న, ఈ లోకానికి చెందిన వాళ్ళం కాదు మనం. ఈ లోకములో నుండి నిత్య రాజ్యమహిమకు వారసులముగా, తేజోవాసుల స్వాస్థ్యములో నిలిచే క్రీస్తు తోడి వారసులముగా మనం ట్రాన్స్ఫార్మ్ చేయబడ్డాం, మార్చబడ్డాం. పరలోక విలువలు కలిగి ఈ లోకములో మనము జీవించాలి. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. టెంపరరీ, మనం రెంటెడ్ బాడీ. ఈ బాడీకి ఎక్స్పైరీ డేట్ ఉంది. ఏదో ఒక రోజు వృద్ధాప్యం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం. ఎప్పుడు గుండె ఆగుతుందో అప్పుడు తీసుకెళ్ళి పరవాసిని జగమున ప్రభా అని చెప్పి పాతి పెట్టేస్తారు. మట్టికి మన్నైపోతుంది, మన్నైనది. హల్లెలూయా. మనలోని ఆత్మ ఎక్కడ పోతుంది? ఎక్కడుంటాం? సరే, అక్కడ ఏం సంపాదించుకున్నావు? హల్లెలూయా. ఇప్పుడు డానియేల్ ఉన్నాడు. కొన్ని రోజులు కువైటా, దుబాయా, ఎక్కడ వెళ్ళినమ్మా? వెళ్ళిండు. అక్కడ రూపాయలు ఇక్కడ చాలా ఎక్కువ రూపాయలు కదా. అక్కడ ఒక్క రూపాయి, ఇక్కడ ఎక్కువ రూపాయలు కదా. వేరు వేరు దేశాలు ఉంటాయి. అక్కడ వాళ్ళు ఇచ్చే ఒక్క రూపాయి మనకి 200 రూపాయలు అంట కదా. వాళ్ళు ఇచ్చే రూపాయి ఇక్కడ 200 రూపాయలు. అక్కడ సంపాదించిన డబ్బులన్నీ ఏం చేస్తాడు? ఇండియాకు పంపిస్తాడు కదా. ఎందుకు? తన సొంత ఇల్లు ఇక్కడ ఉంది, తన సొంత ఇల్లు ఇక్కడ ఉంది, తన నెగిటివ్ ప్లేస్ ఇది, తన సొంత ప్రాంతం ఇది. కాబట్టి ఇక్కడ ఇల్లు కట్టుకోవడము, భూములు కొనుక్కోవడము, ఇక్కడ అకౌంట్లో, ఇండియా అకౌంట్లో వేసుకుంటాడు. ఎందుకంటే ఆ ఒక్క రూపాయి ఇక్కడ 200 రూపాయలు అవుతుంది కాబట్టి. కానీ ఈ భూమి మీద మనము యాత్రికులం, పరదేశులమే. మన స్థిరమైన స్థలం, స్థిరమైన పట్టణం ఒకటి ఉన్నది. అది ఎక్కడా? పరలోకం. ఇక్కడ నువ్వు దేవుని కొరకు ఏం ఖర్చు పెడతావో, దేవుని ప్రాణమిచ్చిన దేవుని కొరకు నువ్వు ఎంత స్వార్థ ప్రకటిస్తావో, నశించు ఆత్మల కొరకు కన్నీళ్లతో కడుపు మార్చుకొని ఉపవాసముతో ఎంతగా నువ్వు నశించు ఆత్మల కొరకు మోకరించి ఏకాంతంగా దేవుని ఆత్మతో ఐక్యపరచబడి నువ్వు విజ్ఞాపన చేస్తావో, ప్రార్థిస్తావో, ఆ విడిచిన ప్రార్థనలో విడిచిన ప్రతి కన్నీటి చుక్కకు, దేవుని పని కొరకు నువ్వు విప్పిన ప్రతి రూపాయికి, దేవుని కొరకు చేసిన ప్రతి పనికి ఆ నిత్యరాజ్య మహిమలో గొప్ప ప్రతిఫలం ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. అది అక్కడ దొంగలు రారు, చిమ్మట కొట్టదు, అక్కడ ఖర్చే కాదుగా. ఆ సేవకుడు సూట్, మహిమగల వస్త్రం కప్పుకున్నాడు, అది మాసిపోదు, రంగు వెలిసిపోదు, ఇంకెప్పటికీ దానికి ఎక్స్పైర్ డేట్ ఉండదు, ఎప్పటికీ అది ధరించే ఉంటాడంట. హల్లెలూయా. నీకు ఏమైనా పై సంపద ఉందా? పరలోకంలో ఎంత సంపాదించుకున్నావు? హల్లెలూయా. రైన్హార్డ్ బాంకే అని ఒక గొప్ప దైవజన్ ఏమన్నాడు తెలుసా? నేను మైక్ పట్టుకున్నప్పుడల్లా నేను ఎందుకు యేసు ప్రభు గురించి అంత అరచి చెప్తానో తెలుసా? ఎందుకో తెలుసా? నేను అరచి దేవుని ప్రేమను చెప్తాను. సిలువలో ఆయన దప్పికొనుచున్నానని కేకలేసినాడు. సిలువలో ఆయన నా తండ్రి అని కేకలేసినాడు. సిలువలో ఆయన నా దేవా, నా దేవా. సిలువలో ఆయన సమాప్తమైనదని కేకలేసినాడు. హల్లెలూయా. ఆ కేకలను ఎందుకో తెలుసా? నా కోసం ఆయన ప్రాణం ఇచ్చినాడు. మానవాళి అందరి కోసం రక్తాన్ని గార్చినాడు. హల్లెలూయా. సిలువలో ఆయన పెట్టిన మొర, గెత్సెమనే తోటలో వేదన పడి చేసిన ఆయన ప్రార్థన చెమట రక్తంగా మారేంతగా. అయితే నేనెందుకు ఆ ప్రేమను గురించి అరిసి చెప్తానో తెలుసా? ఆ ప్రాణం ఇచ్చిన ప్రేమ రుణాన్ని నేను ఎంత చేసినా, ఎంత చెప్పినా ఆ రుణము నేను తీర్చుకోలేను. అయినా ఈ మట్టి దేహం ఏదో ఒక రోజు మట్టికి మన్నైపోతుంది, ఈ ఊపిరి ఆగిపోతుంది. ఈ శరీరాన్ని మట్టిలో కప్పిపెట్టబడిన తర్వాత ఎట్లాగూ పురుగులే తింటాయి కదా. ఏం పడుతుంది? పురుగులు పడతాయి కదా. నాకున్న ఈ స్వరాన్ని, నాకున్న ఈ ఊపిరిని, నాకున్న ఈ బలాన్ని, నాకున్న ఈ జ్ఞానాన్ని
ఆయన మహిమ కొరకు వాడాలి. హల్లెలూయా. అరిగిపోవాలి నా జీవితం దేవుని మహిమ కొరకు, కరిగిపోవాలి నా జీవితం దేవుని మహిమ కొరకు. హల్లెలూయా. మట్టిలో కప్పిపెట్టబడిన తర్వాత ఇంకా పురుగులకి ఏం మిగులొద్దు, నా స్వరం దేవుని మహిమ కొరకే వాడబడాలా. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. పాడదాం చప్పట్లతో. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, అయ్యా నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు. శ్రమలైనను శత్రులైనను, కరువైనను ఖడ్గమైనను. పాడదామా. శ్రమలైనను శత్రులైనను, కరువైనను ఖడ్గమైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు అయ్యా, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, క్షణమైనా నీవు లేక నే బ్రతుకలేనయ్యా, క్షణమైనా నీవు లేక నేనుండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు, నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా 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 యేసయ్యా. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, మరి లాభమే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరి లాభమే. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు, అయ్యా నీ ప్రేమలో నుండి నన్ను
ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రులైనను కరువైనను ఖడ్గమైనను, శ్రమలైనను శత్రులైనను కరువైనను ఖడ్గమైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. మోకరించగలిగిన వాళ్ళు మోకరిద్దామా? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. ఏదేమైనా నాకు యేసే కావాలి, ఎవరేమన్నా నాకు యేసే కావాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరి లాభమే. ఏమిచ్చినా నీకు స్తోత్రాలే, ఏమివ్వకున్నా నీకు వందనాలే. యేసయ్యా యేసయ్యా నేనుండలేనయ్యా, యేసయ్యా యేసయ్యా నే బ్రతుకలేనయ్యా, క్షణమైన నువ్వు లేక నేనుండలేనయ్యా, ఒక క్షణమైన నీవు లేక నే బ్రతుకలేనయ్యా. నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? శ్రమలైనను శత్రులైనను కరువైనను ఖడ్గమైనను, అది ధనమైనను ఆస్తులైనను పదవైనను పేరు ప్రఖ్యాతైనను, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు, నిన్ను నన్ను వేరు చెయ్యలేవు. యేసయ్యా 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 యేసయ్యా, నీ ప్రేమలో నుండి నన్ను ఎడబాపు వారెవరు? నీ
ప్రేమలో నుండి నన్ను ఎడపాపు వారెవరు? యేసయ్యా, yes, Holy Spirit. యేసయ్యా, yes, wonderful God. యేసయ్యా, యేసయ్యా, yes, Lord. ఈ లోకాన్ని నేను పెంటగా ఎంచాను, నీ కోసమే, నీ ప్రేమ కోసమే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైననేమి మరిలాపమే. As wonderful God, as Holy Spirit, నీ నుంచి నన్ను దూరం చేసి, నీ ప్రేమ నుండి నన్ను వేరు చేసి ఏది నాకు దయా? ప్రాణమిచ్చిన నీ ప్రేమలోనే నన్ను స్థిరపరచి, ప్రాణమిచ్చిన నీ ప్రేమకు నన్ను సాక్షిగా మార్చేయ. ప్రాణమిచ్చిన నీ ప్రేమ మరచి నేను ఎటు పోగలనయ్యా? ప్రాణమిచ్చిన నీ ప్రేమను విడిచి నేనేం చేయగలనయ్యా? నన్ను క్షమించు యేసయ్యా. నీ ప్రేమలో, నీ శాశ్వత ప్రేమలో, ఆ కలువరి సిలువ ప్రేమలో నన్ను స్థిరపరచు. నన్ను క్షమించు యేసయ్యా. ఈరోజు నా జీవితాన్ని నీ సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా. నువ్వు లేని ఏ క్షణాన్ని నేను ఊహించలేనయ్యా. నీవు లేని ఏ క్షణమును నేను జీవించలేనయ్యా. నేను ఊహించలేనయ్యా. నీవు ఉన్నావు గనుకనే ఈరోజు నేనున్నానయ్యా. నువ్వు నాతో మాట్లాడుతున్నావు గనుకనే ఈ క్షణము నేను నీతో మాట్లాడగలుగుతున్నానయ్యా. ఇది నీ కృప అని ఒప్పుకుంటున్నానయ్యా. ఇది నీ దయ అని ఒప్పుకుంటున్నాను ఆయన. ఇది నా ధన్యతను ఒప్పుకుంటున్నానయ్యా. ఇది నా భాగ్యమని ఒప్పుకుంటున్నానయ్యా. యేసయ్యా, నన్ను క్షమించు యేసయ్యా. నీ ప్రేమలో నన్ను స్థిరపరచు యేసయ్యా. ఈ లోకములో పరలోక విలువలు కలిగి జీవించడానికి నా ఎడల కృప చూపయ్యా. ఈ లోకములో, ఈ మంటి ఘటములో మహిమైశ్వర్యము నింపి నీ మహిమను మోసే మందసముగా నన్ను మార్చయ్యా. నీ మాట విని నీ చిత్తము జరిగించే శక్తి లోపము లేకుండా నీ చిత్తము జరిగించి కృప నాకు అనుగ్రహించయ్యా. నీ సాక్షిగా నన్ను జీవింపచేయేసయ్యా. మనుషుల మెప్పు కొరకు కాదు, గొప్ప కొరకు కాదయ్యా. ఈ లోక విలువల కొరకు కాదయ్యా. ఈ లోకపు ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, పేరు ప్రఖ్యాతి కొరకు వద్దయ్యా. నీ నామ మహిమ కొరకే ఈ భూమి మీద నన్ను బ్రతికించయ్యా. నీ చిత్తం చేయుట కొరకే, నీ పరలోక ఉద్దేశాలు, ఆ నిత్య సంకల్పాలు నెరవేర్చబడుట కొరకే నన్ను నిలుపయ్యా. ఈ భూమి మీద నీ సాక్షిగా నన్ను నడుపయ్యా. నీ ఆత్మతో నా నాయకుడిగా. యేసయ్యా, నన్ను నేను నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నానయ్యా. నా సృష్టికర్త, నా దేవుడు, నా ప్రభువు, నా తండ్రివి, నా ప్రాణాత్మ శరీరాలు నీ సన్నిధిలో సమర్పించుకుంటున్నానయ్యా. సజీవ యాగముగా, నీ దృష్టికి అంగీకార యోగ్యముగా, నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఎంచుకో నా తండ్రి. సాగిలపడుతున్న నీ సన్నిధిలో సమర్పించుకుంటున్న నీ సన్నిధిలో నన్ను దర్శించు యేసయ్యా. నన్ను స్పర్శించు యేసయ్యా. కృతజ్ఞతాస్తుతులు నీకే చెల్లిస్తున్నానయ్యా.
హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఎంతమంది మధ్యాహ్న కాల సమయం నిజంగా ఈరోజు నాతో మాట్లాడినాడు దేవుడు. నాతోనే సూటిగా మాట్లాడినాడు దేవుడు. అవునయ్యా, ఈ లోకంలో ఇంకా దేని కొరకు నేను ప్రయాసపడను, పరుగులు పెట్టను, కానీ నా కొరకు ప్రాణం ఇచ్చిన నా దేవుని ప్రేమలో నేను స్థిరపడతాను. నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నా ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమిస్తాను. ఆయన కొరకే ఈ జీవితం, ఈ ఒకే ఒక్క జీవితం, ఈ చిన్న జీవితం ఆయన మహిమ కొరకే, ఆయన చిత్తం చేయుట కొరకే. హల్లెలూయా. సమర్పిస్తున్నానయ్యా ఈరోజు అన్నవాళ్ళు లేచి నిలబడ్డట్లయితే మీ కొరకు నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఈరోజు నా జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పిస్తాను. ఆయన సాక్షిగా ఉండాలని ఆశపడుతాను. ఆయన చేతిలో బలమైన సాధనముగా ఉండాలని ఆశపడుతాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, ఇక చావైతే లాభము. ఆయన లేని జీవితము నాకు కొద్దయ్యా, ఆయన సన్నిధి లేని జీవితము నాకు కొద్దయ్యా అన్న వాళ్ళు లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థించబోతున్నాను. నీ సన్నిధి కొరకు నీకు మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తాను. మా మధ్యలో మీరు నీ అద్భుత కార్యం, ఆశ్చర్య కార్యం జరిగించినందుకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయం ఒక్కొక్క బిడ్డని దక్షిణ హస్తమునకు, నీ దయగల హస్తమునకు, కలువరి సిలువలో గాయపరచబడిన హస్తమునకు నాయన సమర్పిస్తున్న తండ్రి. ఆఖరి ఊపిరి వరకు, అంతము వరకు నాయన మీరే 100% వారిని నీ ఆధిపత్యంలో, నీ నాయకత్వంలో తీసుకొని నడిపించండి. యూ టేక్ కంప్లీట్ కంట్రోల్, స్పిరిట్ ఆఫ్ గాడ్. వి సరెండర్ టు యూ. మై సెల్ఫ్ ఐ సరెండర్ టు యూ. వి గివ్ ది ఆల్ ద గ్లోరీ టు యూ. మహిమ ఘనత ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని స్నేహం, అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, మన కుటుంబాలకు, కుటుంబీకులకు, మన సంతానమునకు, సంఘం సేవ పరిచర్యకు, కాపరి కుటుంబానికి, తన సంతానం, ఆత్మీయ సంతానమునకు, లోకములో వాక్యానుసారం జీవించే పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమేచు, సిలువ రక్తమేచు, ప్రభునేసు క్రీస్తు నామములో సంపూర్ణ విజయం, విడుదల కలుగునుగాక. అపవాది క్రియలకు అనంత కోటి నాశనము కలుగునుగాక. తండ్రి నీ నామము నిరంతరం జయం జయం జయం. ఆమేన్. హల్లెలూయా.